గెలికి గిచ్చుకోవడం అంటే ఇదే. ప్రస్తుతం ఈ యొక్క లైన్ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సరిగ్గా సరిపోతుంది అని చెప్పవచ్చు. ఇది నేనంటున్న మాట కాదు. సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నది ఈ లైన్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం వైసీపీ కండువా కప్పుకున్న వాళ్ళే నీతి నిజాయితీవంతులు అన్నట్టు, వారు మాత్రమే తప్పు చేయని వ్యక్తులు అన్నట్లు, మహిళల పట్ల గౌరవం ఉన్నట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోజులు కొట్టేవారు. మైకు దొరికిన ప్రతిసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ 3 పెళ్లిలు అంటూ, 3 పెళ్ళాలు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిగత జీవితంలో వేలు పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు నోటికొచ్చినట్లు విమర్శలు చేసేవారు. తీరా చూస్తే వైఎస్ఆర్సీపీలో ఒక్కొక్కరి భాగోతాలు బయటకు వస్తున్నాయి. మా పార్టీలో అందరూ శ్రీరామచంద్రులే అని ఫోజులు కొట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమని సమాధానం చెబుతాడు? ఆ పార్టీలో ఒక్కొక్క నేత బండారం బయటపడుతుంటే స్వయంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ఛీ, ఇలాంటి లీడర్ మా పార్టీలో ఉండడం ఏంటి, వీళ్ళన జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొని వస్తున్నాడు, చీచి పోయి ఈ పార్టీలో మేమున్నామా అని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే రోజు బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అందుకే రాజకీయాలను రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ అవతలి వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితంలో వేలు పెడితే ఇలానే మీ బండారం బయటపడుతుంది అని ఇప్పటికన్నా వైఎస్ఆర్సీపీ నాయకులు బుద్ధి తెచ్చుకుంటారో లేదో. మరి ఇంతకు ముందే మనం చూసాము, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్నారో వాళ్ళందరి బండారాలు బయటపడుతున్నాయి. వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్తో మొదలు పెడితే అవంతి శ్రీనివాసు, అంబటి రాంబాబు, విజయసాయి రెడ్డి, అలాగే నిన్న దువ్వాడ శ్రీనివాసు, ఇలా ఒక్కొక్కరి బండారాలు బయటపడుతుండడంతో ఇక వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి ఇకపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎలాంటి విమర్శలు చేయాలో అర్థం కాని పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏర్పడ్డది. ఇంకొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మైకు పట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ 3 పెళ్లిలు 3 పెళ్ళాలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఈసారి జనం ఓట్లతో కాదు చేతులకు పని చెప్పే అవకాశం ఉంటుంది అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇకపై అయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తమ ఇంట్లో ఎవరు కూడా 2-3 పెళ్లిళ్ళు చేసుకోనట్లు, కుటుంబంలో అందరూ శ్రీరామచంద్రుడి మాదిరిగా ఉన్నట్లు ఫోజులు ఇవ్వకుండా కేవలం ప్రభుత్వాన్ని రాజకీయంగానే విమర్శించాలి, కానీ ఇలా వ్యక్తిగత జీవితంలో వేలు పెట్టకుండా ఉండాలి అని, ఒకవేళ వేలు పెడితే ఇలా తమ లీడర్ల జీవితాలు ఒక్కొక్కటి ఎలాగైతే బయటకు వస్తున్నాయో భవిష్యత్తులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బండారం కూడా బయటపడే అవకాశం ఉంటుంది అని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.